హలో భయ్య, ఇప్పుడే రజనీకాంత్ పేట అఫీషియల్ తమిళ్ ట్రైలర్ చూశాను అనమాట. అంటే తెలుగు ట్రైలర్ కోసం వెయిట్ చేయలేక, ఉబలాటం పట్టలేక తమిళ్ ట్రైలర్లో సబ్ టైటిల్స్ ఫాలో అవుతూ అలా ట్రైలర్ని ఒక 4-5 సార్లు చూశాను. అండ్ ట్రైలర్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, ఎంటర్టైనింగ్, అండ్ రజనీకాంత్ ఈజ్ రిటన్ ఆల్ ఓవర్ ది ట్రైలర్. కార్తీక్ యాక్చువల్లీ హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ రజనీకాంత్కి చాలా పెద్ద ఫ్యాన్ అంట. ఆయన ఫ్యానిజం ఏంటో, అసలు రజనీకాంత్ని వేరే ఫ్యాన్స్కి ఎలా చూపిస్తే బాగుంటుంది అనేది ఆయన చాలా క్లియర్గా అనలైజ్ చేసి ఆయన ఫ్యానిజంతో ఈ సినిమా తీస్తున్నాడు. కాబట్టి రజనీకాంత్ ఈజ్ లుకింగ్ రావిషింగ్. నాకు యాక్చువల్గా మన గబ్బర్ సింగ్ తీసినప్పుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ని ఎలా అయితే ఫ్యాన్స్ కి చూపించాడో, అలాగే పేట్టా మూవీలో కార్తీక్ రజనీకాంత్ ని మన అందరికి చూపించబోతున్నాడు అని చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. అండ్ రజనీకాంత్ స్టైల్స్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ అది సూపర్బ్ గా ఉంది భయ్య. అండ్ హమ్మయ్య, ఇట్స్ వెరీ 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 గుడ్ టు వాచ్ రజనీకాంత్ యాక్టివ్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ ఇన్ ద ట్రైలర్. లాస్ట్ 2 మూవీస్ లో కాకుండా ఒక హాఫ్ లో మాత్రమే యాక్టివ్ గా ఉండి సెకండ్ హాఫ్ లో కంప్లీట్ గా డల్ అయిపోకుండా ఈ మూవీలో మొత్తం ట్రైలర్ అంతా కంప్లీట్ గా యాక్టివ్ గా ఉంది. కాబట్టి రజనీకాంత్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక రేంజ్ లో, ఒక స్టైల్లో సినిమాలో కంప్లీట్ గా యాక్టివ్ గా ఎంటర్టైనింగ్ ఉంటాడని చెప్పి చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. అండ్ రజనీకాంత్ గెటప్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. ఆ స్టైలిష్ గెటప్ కానీ, ఆ లాస్ట్ లో ఒక చిన్న బిట్ వస్తుంది భయ్య, డాన్స్ వేసుకుంటూ వెళ్తుంటాడు, ఆ బిట్ కానీ రజనీకాంత్ లిటరల్లీ స్కిల్లింగ్ ఇట్. అండ్ రజనీకాంత్ కి సపోర్టింగ్ కాస్ట్ లాగా ఎక్స్ట్రాడినరీ కాస్ట్ ని ఈ మూవీలో మన కార్తీక్ సెలెక్ట్ చేసుకున్నాడు. నవాజుద్దీన్ సిద్దికీ కానీ, మన విజయ్ సేతుపతి కానీ, త్రిష కానీ, సిమ్రన్ కానీ, అబ్బాబా అసలు యాక్చువల్ గా ట్రైలర్ లో నవాజుద్దీన్ అండ్ మన విజయ్ సేతుపతి యాక్టింగ్, కొన్ని ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే దిస్ ఇస్ గోన్ బి అ టఫ్ ఫైట్ ఫర్ రజనీకాంత్ విత్ దీస్ 2 గైస్ అని చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. అండ్ దిస్ మూవీ ఈస్ గోన్ బి లైక్ అ గ్యాంగ్ వార్ కైండ్ ఆఫ్ మూవీ అనుకుంటా భయ్య. అండ్ రజనీకాంత్ ని ఒక మరి గ్యాంగ్స్టర్ లా చూపిస్తాడో, లేకపోతే ఒక లీడర్ లా చూపిస్తాడో, మరి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ మొత్తానికి మూవీ మాత్రం ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది అనేది ట్రైలర్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ రజనీకాంత్ మూవీ నుంచి మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో, ఎలాంటి ఎలిమెంట్స్ అయితే కోరుకుంటామో, రజనీకాంత్ని ఎలా అయితే మనం చూడాలని అనుకుంటామో, ఆ ఎలిమెంట్స్ అన్ని ఈ మూవీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కార్తీక్ మనకి పెడుతున్నాడు, ఇస్తున్నాడు అనేది ట్రైలర్ చూస్తే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ అనిరుద్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ ఈస్ డెఫినెట్లీ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అండ్ ఎడిషనల్ ప్లస్ ఫర్ దిస్ మూవీ భయ్య. ట్రైలర్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ కానీ, కొన్ని సాంగ్స్ యాక్చువల్ గా రజనీకాంత్ ఒక సపరేట్ థీమ్, నవాజుద్దీన్ సిద్దికి ఒక సపరేట్ థీమ్, మన విజయ్ సేతుపతికి ఒక సపరేట్ థీమ్. ఈ థీమ్స్ అన్ని ఆల్రెడీ మన ఆడియో క్యాసెట్ లో రిలీజ్ చేసేసారు. సో ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క రేంజ్ లో ఉంటుంది. అండ్ యాక్చువల్ గా పేటా ఒరిజినల్ థీమ్ అండ్ రజనీకాంత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎరక్కొట్టేశాడు అనిరుద్. అండ్ ఈ ట్రైలర్ లాస్ట్ లో కార్తీక్ గెట్ రజనీఫైడ్ అంటాడు అనమాట. ఈ ట్రైలర్ డెఫినెట్ గా గెట్ రజనీఫైడ్ లాగానే ఉంది. అండ్ యాక్చువల్లీ ఇట్స్ అ ట్రిబ్యూట్ టు రజనీకాంత్ అని కూడా ఆయన మొన్న ఆడియో రిలీజ్ అప్పుడు చెప్పాడు. సో డెఫినెట్ గా దిస్ మూవీ ఈస్ గోన్ అ రాక్ అని ట్రైలర్ చూస్తే చాలా క్లియర్ గా తెలిసిపోతుంది, బికాస్ ఆఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్యాక్డ్ యాజ్ అ పర్ఫెక్ట్ పొంగల్ ఎంటర్టైనర్. అండ్ నాకు తెలిసినంత వరకు పేటా ఈస్ గోన్ గివ్ అ టఫ్ కాంపిటీషన్ టు ఆల్ ది అదర్ రిలీజెస్ డ్యూరింగ్ దట్ సీజన్. సో రజనీకాంత్ కి మళ్ళీ ఒక సూపర్ డాషింగ్ స్టైలిష్ హిట్ రావాలని కోరుకుంటూ పేట్టా మూవీని మనందరం పొంగలప్పుడు చూద్దాం. రజనీకాంత్ స్టైల్స్ లో మెస్మరైజ్ అయ్యి వి ఆల్సో విల్ గెట్ రజనీఫైడ్. అండ్ దట్స్ ఇట్. ఉంటా.